ప్రతి ఒక్కరికి లాస్ట్ ఇయర్ నుంచి గుర్తొచ్చేది ఎవరో ఒకరు అక్కడ పార్టీ చేసుకోవడము అండ్ అలాగే అది కూడా ప్రముఖులలో చాలామంది అక్కడ పార్టీ చేసుకుంటూ ఉంటారు. పార్టీ చేసుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా అక్కడ నుంచి అయితే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. నిన్న రాత్రి జరిగిన రేడ్లో అక్కడికి పార్టీ అంతా అయిపోయిన తర్వాత పోలీసులు వెళ్ళడం జరిగింది. కానీ అక్కడి నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చాలామందికి అక్కడ ఎవరెవరైతే వచ్చారు అని చెప్పేసి టెస్టులు చేస్తే ఎంతోమంది ప్రముఖుల పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అండ్ దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ సార్ అయితే ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇది ఫస్ట్ టైం కాదు, రాడిసన్ హోటల్ ఇంకొకసారి ఇక్కడ రేడ్ చేస్తే ఇది ఫేమస్ హోటల్ అని చెప్పుకోవచ్చు సార్. ఇంకా డ్రగ్స్కి లాస్ట్ టైం కూడా ఒకసారి అయింది. అప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ దొరికారు, కొంతమంది యాక్టర్స్ కూడా దొరికారు. ఈసారి కూడా కొంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి అండ్ సినీ నటుల పేర్లు, కొంతమంది లీడర్ల కొడుకుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు సార్? అంటే రాడిసన్ హోటల్ ఇంతకుముందు జరిగిన హోటల్ సేమ్ హోటలా కాదు కదా? రాడిసన్ నేము ఇప్పుడు దాంట్లో అది కదా కదా, మా ఎవరైనా అద్దెకి తీసుకుంటారు రూము, వాళ్ళ ఆధార్ కార్డు అడుగుతారు, అది అడుగుతారు అంతే తప్ప మొత్తం మేము చెకింగ్ చేసి మీరు ఏమున్నాయి ఏం చేసి చెక్ చేయరు కదా. వాళ్ళకి కూడా రూము వాళ్ళకి ఇవ్వాల్సిందే రూల్స్ ప్రకారం, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి తీసుకుంటారు, దాని ప్రకారం చేస్తారు. ఫస్ట్ మొన్న లాస్ట్ ఇయర్ దొరికింది ఏంటంటే బంజారాహిల్స్లోని పబ్, అది హోటల్ కాదు పబ్. రాడిసన్ పబ్లో ఏంటంటే మొత్తం టోటల్గా జరుగుతుండగా చేశారు. అది ఇంతకుముందు కూడా తెల్లవారులు ఉండేది. ఎప్పటి నుంచో ఉంది, అది ఎప్పటి నుంచో ఉంది. దానికి ప్రైవేటు పబ్, అది అంటే తెల్లవారులు ఉంటుంది. అది చాలా ఇన్ఫ్లుయెన్స్డ్. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు గవర్నమెంటే వాళ్ళకి సపోర్ట్ చేసింది. అంటే దాంట్లో మన కేసీఆర్ గారు పిఎస్ ఎవలో అక్కడ వాళ్ళకి సపోర్ట్గా ఉండి బాగా ఇక్కడ ఎక్కువ చేశారనేది ఇప్పుడు వార్తలు వచ్చాయి. ఆయన తర్వాత తీస్తారని ఇవన్నీ జరిగాయి. ఓకే, అక్కడ జరిగింది అవి వేరు. ఇప్పుడు ఇక్కడ రాడిసన్ హోటల్లో వాళ్ళు పార్టీ చేసుకోవడానికి వచ్చారు అంటున్నారు. వచ్చిన తర్వాత ఎవరు చేసినా డ్రగ్స్ తీసుకోవడం, మానక ద్రవ్యాలు తీసుకోవడం తప్పే. ఆ తప్పుని మనం ఎవరో కూడా దాన్ని ఎవరు సమర్థించరు, ఖండించాల్సిన విషయమే. అయితే నేనేమంటున్నానంటే ఆ ఖండించాల్సిన విషయంలో మీరు ఒక్కసారి కేసు రిజిస్టర్ అయ్యింది వాళ్ళ మీద, రెండోసారి కేసు రిజిస్టర్ అయింది, మూడోసారి అయితే పీడీ యాక్ట్ ఎందుకు పెట్టట్లేదు పోలీసు వాళ్ళు? పీడీ యాక్ట్ పెడితే మీరు ఇలాంటి వాళ్ళని ఎవరినైనా అనవాలి. అది మీరు డ్రగ్స్ విషయంలో సీఎం గారు ఏమన్నారు, ఎంతటి వాడినైనా వదలను అన్న మాటని నిలబెట్టుకోవటానికి, అది సినిమా వాళ్ళు అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా అవ్వచ్చు, మీరు ఇమ్మీడియట్లీ పీడీ యాక్ట్ అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ ఎందుకు పెట్టట్లేదు? ఎందుకంటే దీంట్లో బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నాయి. 7 సంవత్సరాల లోపు అంటే సుప్రీంకోర్టు ఉన్నాయి కాబట్టి ఇచ్చేస్తున్నారు బెయిల్స్. ఆల్రెడీ బెయిల్ మీద కూడా వచ్చేసారు వాళ్ళు. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఉన్నారు అంటున్నారు. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పార్టీ నుంచి చాలా నిక్కచ్చుగా హిందూ సమాజం మొత్తం టోటల్గా ఇలాంటి వాటికి దూరంగా ఉంటాం అనుకున్న బీజేపీ వాళ్ళు నిద్రపోతున్నారా? బీజేపీ వాళ్ళు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య మీ మీద తీసుకుంటున్నారా లేదా అనేది ఒక విషయం. సినిమా వాళ్ళు పట్టుబడుతూ ఉంటే, కేసులు రిజిస్టర్ అవుతూ ఉంటే మా అసోసియేషన్ నిద్రపోతుందా? మా అసోసియేషన్ ఏం చేస్తుంది? వాళ్ళ మెంబర్షిప్ నుంచి తీసివేయాలి కదా. ఒకసారి మనం సురేష్ కొండేటి తప్పు చేశాడని చెప్పి మనం మెంబర్షిప్ నుంచే తీస్తాం కదా. మరి అలాంటప్పుడు వీళ్ళు మానక ద్రవ్యాలు చేస్తుంటే రేపు సినిమా ఇండస్ట్రీకి నష్టం కదా. ఇలాంటి వాళ్ళని మేము మా మెంబర్షిప్ నుంచి కానీ, ఛాంబర్ మెంబర్షిప్ నుంచి కానీ, డైరెక్షన్ మెంబర్షిప్ నుంచి కానీ తీయాలి కదా. అంటే ఉండుంటే కేసులు ఉండుంటే ఓకే, అభియోగాలు చాలామంది మీద వస్తాయి, అభియోగాలు కదా, కేసులు ఉండుంటే. ఎందుకంటే కృషి గారు ఉన్నారు అని టీవీలో వస్తుంది, అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు. వాళ్ళ సిస్టర్ ఉన్నారా ఎవరున్నారా మనకు తెలియకుండా మనం మాట్లాడకూడదు. నేనేమంటున్నానంటే సినిమా వాళ్ళు ఎవరవనేయండి, ఇలాంటి మానక డ్రగ్స్ అనేది మహమ్మారిని తరిమి కొట్టడానికి మనం ఉండాలి తప్ప దాన్ని సహకరించడానికి మనం ఉండకూడదు. ఇది సినిమా ఫీల్డ్లో వాళ్ళు ఎంకరేజ్మెంట్ కోసమా లేకపోతే ఇంకొకట ఈ సాఫ్ట్వేర్ కంపెనీలా ఏదో సంథింగ్ జరగడం అనేది వాస్తవం జరుగుతుంది. జరగడం అనేది నేనేమి దాన్ని జరగట్లేదు, చాలా నిజాయితీగా సినిమా వాళ్ళు ఉన్నారు, చాలా పర్ఫెక్ట్గా ఉన్నారని నేను అనట్లే. ఎందుకంటే అది ఏ విధంగా బానిస అవుతున్నారో, ఏ విధంగా జరుగుతుంది. ఆ జరుగుతున్న దాన్ని మనం అరికట్టడానికి ఏం చెయ్యాలి? పోలీసు వాళ్ళు ఎంత దాకా రావాలి, రాజకీయ నాయకులు ఎంత దాకా ఉండాలి, ఇలాంటి వాళ్ళని మనం పీడీ యాక్ట్ ఎందుకు పెట్టకూడదు? 2 సార్లు 3 సార్లు దొరికిన వాళ్ళని ఎందుకు పీడీ యాక్ట్ పెట్టకూడదు అనేది మనం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తు, పిల్లల జీవితం కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం. ఇంకొకటి, మనం 10 మందికి చెప్పేవాళ్ళమి
ఇలాంటి వాటి కోసం మనం వెళ్ళడం, ఇలాంటి వాటి కోసం దొరకడం అనేది సిగ్గుతో తలదించుకోవాల్సిన పని. ఎందుకంటే చాలామంది ఒక ప్రముఖ హీరో తాలూకోలు ఇంకొకరు ఎవరెవరో తాలూకోలు ఉన్నారు, బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఉన్నారు అంటున్నారు. నిజంగా వాళ్ళు ఉండుంటే ఆ హీరో దూరం పెడతాడా, లేకపోతే ఆ హీరో కూడా దగ్గరుండి నడిపించుకుంటాడా, ఏం చేస్తాడో ఆ హీరోకే వదిలేస్తున్నాం అంతే. ఎందుకంటే ఇది నిజాలో తెలియవు, అబద్ధాలో తెలియవు. నిజంగా అరెస్ట్ చేసి ఆ హీరో రైట్ హ్యాండ్ నిజంగా అయ్యుండుంటే ఈజ్ ఎ రిమోట్ ఇమ్మీడియట్లీ ఆయన దూరం పెడితే ఆయన లైఫ్కి ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి మంచిది. లేదు ఆయనతో ఎక్కువ సపోర్ట్ ఉంటే ఆయనకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక ఇలాంటివన్నీ కూడా మనం ఒక హీరోయిజం కానీ ఇంకొకరు కానీ హీరోయిన్ కానీ ఎవరైనా మేబీ యూట్యూబ్ యాంకర్స్ కూడా 10 మందికి మనం చెప్పడానికి వచ్చాము, 10 మందికి మనం మంచి చేయడానికి వచ్చాము, అది ఎంకరేజ్ చేయాలి తప్ప ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. ఇలాంటి వాటిలో మనం ఖండించి ఇలాంటి వాటిలో మనం ఉంటే మన విలువలు పోతాయి అనేది ఇప్పుడు అక్కడ వెళ్ళిన అమ్మాయిలకు కానీ వెళ్ళిన వాళ్ళకి కానీ ఇప్పుడు ఏదైతే ఈ మధ్యన యూట్యూబ్లో కొంతమంది పాపులర్ అవుతున్న వాళ్ళకి కానీ లేకపోతే మొన్నెవలో సన్ముఖ్ అవ్వచ్చు లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, వాళ్ళు కూడా ఏదో మరీ దారుణంగా దొరకడం ఇవన్నీ ఏమవుతుందంటే సమాజానికి నష్టం, సమాజానికి చీడ పురుగు. ఇలాంటిది దూరంగా ఉండాలి, దూరంగా ఉంచాలి. పబ్బులకు వెళ్ళండి, ఎంజాయ్ చెయ్యండి, అంతే తప్ప అక్కడ ఉన్నవి మీరు వాడుకొని అక్కడ మీరు అలవాట్లు పడద్దు. ప్రతి దిక్కనికి వెళ్ళొచ్చు, ప్రతి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, అంతే తప్ప వాళ్ళు తప్పు చేస్తున్నాను నేను తప్పు చేస్తున్నాను తప్పు చేయకూడదు. అది నేను ఏమంటున్నానంటే ఇలాంటివి అన్నీ చాలా ఉన్నాయి. మేబీ మనం 10 మందికి చెప్పవలసినవి మనం ఇంకొక తప్పు చేస్తే ఏమవుతుందనేది ఆలోచించాలి. ఈజ్ ఎవరో బిగ్ డైరెక్టర్ అన్నారు, నిజంగా బిగ్ డైరెక్టర్ ఉండుంటే 100% అలాంటి వ్యక్తిని క్షమించరాదు. ఎందుకంటే 10 మందికి మంచి చేయడానికి మంచి చెప్తున్నాం మనం. సార్ అంటే మూవీస్ ద్వారా కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్క విషయంలో. సార్ మనం మూవీస్లో చూపించిందే బయట చేయాలి ఇలాంటివి యాక్టివిటీస్ అని చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. అండ్ ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఎవరైతే ఖుషి పేరైతే వస్తుందో, వాళ్ళ సిస్టర్ పేరు లిచి వాళ్ళ పేరైతే వస్తుందో, ఆ అమ్మాయి ఎవరైతే ఉందో తను మంచి ఇన్ఫ్లుయెన్సర్ సార్. మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఈ మధ్య రీసెంట్ టైం మీరు అన్నట్టు షణ్ముఖ్ కేసు కూడా, ఆ అబ్బాయి కూడా గంజాయి తీసుకుంటూ దొరకడము. అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ యూత్ని ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వచ్చే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు సార్? సినిమాలు ఎప్పుడు కూడా మీరు ఒక్కటి వినండి, అంటే నేను ఎవరైనా సినిమా దీన్ని మేబీ నేనే తీయొచ్చు. సినిమాల్లో మీరు బయట జరిగిన ఘటననే సినిమా ఆధారంగా తీసుకుంటాం తప్ప సినిమా ఆధారంగా ఘటన జరగదు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి, ఆ ఘటన ఎక్కడో జరిగితేనే ఆ సినిమాలో వస్తుంది ఆ సీను. ఆ ఘటన ఎక్కడో జరిగి ఉంటే సినిమా వస్తుంది. కాబట్టి సినిమాలను చూసి వీళ్ళు పాడైపోతారని తప్ప, అంతకన్నా ముందే పాడైపోతున్నారు. అంతకన్నా ముందే పాడైపోయి క్యాలేజీల్లో పాడైపోతున్నారు, ఇంకొకటి పాడైపోతున్నారు. అంటే ఎక్కడో ఒక చీడపురుగు ఉంటుంది. సినిమా ఫీల్డ్లో నేనేం చెప్పలేదు, సినిమా ఫీల్డ్లో కూడా చీడపురుగులు ఉన్నారు, ఆ పెద్ద చీడపురుగులు ఉన్నారు, దీన్ని మెయింటైన్ చేశారు. కానీ వాళ్ళు ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మీద తప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.